శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నందం హరిచంద్ర గారు. నమస్కారం అంజబాబు స్వామి గారు. ఈ రోజు మన ఫ్లాష్ బ్యాక్ లో అండి లండన్ నుంచి తిరిగి వచ్చిన ఒక హీరోయిన్ గురించి మాట్లాడుకుందాం. రాధిక గారు. ఏంటంటే రాధిక గారు చాలా పవర్ఫుల్ యాక్ట్రెస్ అండి. ఏమండి ఆవిడ అసలు నటిగాని నటి ఆవిడ. ఇంచేత బలవంతంగా నటి అయిన నటీమణి ఆవిడ. ఆవిడకి అంత ఇది లేదు. లండన్లో ఏదో కోర్స్ చేసి ఏదో చేద్దామని ఆవిడ అనుకున్నారు తప్ప ఆవిడకి నటి అవ్వాలని లేదు. కొన్ని సిచ్యువేషన్ పరిస్థితులు ప్రాబ్లం వల్ల కొందరు యాక్సిడెంటల్గా నటినవుతారు. యాక్సిడెంటల్ నటి ఈవిడ, కరెక్ట్గా చెప్పాలంటే. ఏమండి కానీ ఫీల్డ్ అదే కదా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అయితే బ్యాక్గ్రౌండ్ అదే. ఈవిడ ఫాదర్ గారు ఎంఆర్ రాధా గారు సెన్సేషనల్ యాక్టిస్ట్. ఏమండి మన నాగభూషణం గారు యాక్ట్ చేసిన రక్తకన్ని డ్రామా లేదు, దాని సృష్టికర్త ఆయనే. ఎంఆర్ రాధా గారే రచన ఏంటి అసలు టోటల్గా ఆ డ్రామా క్రియేట్ చేసింది ఆయనే. రక్తకన్నీరు పేరు కూడా అదే. ఆయన దగ్గర రైట్స్ తీసుకుని నాగభూషణం గారు అట్లా చెప్పుకున్నాం మనం. రైట్స్ ఇవ్వండి అంటే రైట్స్ ఏముందయా, ఏ ఊళ్ళో వెళ్తే ఆ ఊళ్ళో ప్రాబ్లమ్స్ తెలుసుకుంటాను, అవి మాట్లాడేస్తూ ఉంటాను అన్నాడు ఆయన. దాన్నే ఫాలో అయ్యాడు నాగభూషణం గారు. ఇప్పుడు ఈ ఊళ్ళో ఉన్నారనుకోండి, ఈ ఊళ్ళో ఏమన్నా ముందు మనుషులు పిలిపిస్తాడు ఆయన. పిలిపించి ఈ ఊళ్ళో ప్రాబ్లమ్స్ ఏమిటి, ఎవరెవరు అన్యాయం చేస్తున్నారు, ఎవరు న్యాయం చేస్తున్నారు అని తెలుసుకుని చేసేవాడు. అలాగ దాదాపుగా కొన్ని వేల ప్రదర్శనలు దేశ విదేశాల్లో ఇచ్చిన ఘనత ఎంఆర్ రాధ గారిని. దాని తర్వాతే వస్తారు ఈయన, దాని నుంచి తీసుకుంది నాగభూషణ గారు. బికాజ్ ఆయన మాడ్యులేషన్లోనే ఈయన ఈ సెపరేట్ మాడ్యులేషన్ పెట్టుకున్నాడు. ఏమండి ఆయన కూతురు ఈవిడ. ఎంఆర్ రాధా గారు అంటే మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఎంజీఆర్ గారిని పిస్టల్తో కాల్చిన ఆయన, తన కాల్చుకున్న ఆయన, 5 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించిన ఆయన. ఇది చెప్తాను. ఈయన ఎంఆర్ రాధా గారు ఈవిడికి ధైర్యం ఎక్కువ, భవిష్యత్ పట్ల చాలా జాగ్రత్త గల నటిమణి ఈవిడ. అంచేత సినిమాలే కాదు, సినిమాల్లో నుంచి మన గ్యాప్ వచ్చినప్పుడు ఏం చేయాలో ఆలోచించి ముందుగానే ఒక ఏర్పాటు చేసుకున్న నటిమణి, తెలివైన నటిమణి రాధిక గారు. ఎంటర్ప్రెన్యూర్ అంటే బిజినెస్ ఉమెన్, వ్యాపారం దృష్టి ఉన్న నటిమణి రాధిక గారు. సెన్సేషనల్ ఆవిడ టీవీ సామ్రాజ్యంలో. ఏమండి అసలు రాడాన్ మీడియా వర్క్స్ అని పెట్టి తర్వాత దానికి దీంట్లో కూడా పెట్టారు, సెబీలో కూడా. దాంట్లో అంత తెలివైన నటిమణి ఆవిడ. ఈవిడ 1962. ఈవిడికి ఒక చరిత్ర ఉంది. ఈవిడ తల్లి గారు గీత గారు. ఆయన ఈవిడ ఎంఆర్ రాధా గారికి 4 పెళ్ళిళ్ళు. 4 పెళ్ళిళ్ళలో ఈ రాధిక అమ్మగారి పెళ్ళి విచిత్రం అని చెప్తాను నేను. ఆవిడకి మొదటి భార్య సరస్వతి అమ్మాళ్, ధనలక్ష్మి అమ్మాళ్, జయ అమ్మాళ్. ఈవిడ 4వ ఆవిడ గీత అమ్మాళ్. అమ్మాళ్ యాడ్ అయిపోయింది నాకు, ఒరిజినల్ పేరు గీత. ఏమండి యాడ్ అయిపోయింది. 4 పెళ్ళిళ్ళు, 12 మంది పిల్లలు. ఈ రాధిక అమ్మగారు గీత గారు ఆవిడ పేరు 4వ భార్య గీత గారిది శ్రీలంక. అది చెప్తాను ఎలాగ. ఈ పిల్లల గురించి చెప్పేస్తా. రాధిక, నిరోష కూడా హీరోయిన్నే. రాజు, మోహన్, 2 బ్రదర్స్. అంటే గీత గారికి 4 పిల్లలు, మిగతా వాళ్ళకి 4కి 8 మంది పిల్లలు. అందులో ఎంఆర్ఆర్ వాసు అని ఒక ఆయన తండ్రిలాగే ఉంటాడు, మాట్లాడతాడు. తర్వాత రాధారవి, ఆయన పెద్ద పదవులు కూడా, పెద్ద సీనియర్ ఆర్టిస్టు రాధారవి అంటే. శివాజీ గణేషన్ గారితో, ఎంజీఆర్ గారితో చాలా సినిమాలు చేసిన ఆయన. పాపులర్ హాఫ్ బ్రదర్స్ అనమాట రాధిక గారికి. హాఫ్ బ్రదర్స్ అంటే కజిన్ బ్రదర్స్. ఏమండి ఇవి మొత్తం 12 మంది పిల్లలు, పెద్ద సంసారాలు. ఏమండి తేనంపేటలో పెద్ద ఇల్లు, ఒక ఇదిలాగా ఉంటుంది. నేను చూశాను వెళ్ళి. అది అయిన తర్వాత ఇక గీత గారు ఎలాగా పరిచయం అయ్యారు. 3 పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఈయన రక్తకన్ని డ్రామా వేస్తున్నారు కదండి. ఈ డ్రామా ఏదో ఒక డ్రామా కోసం శ్రీలంక వెళ్ళాడు ఈయన ఒకసారి. శ్రీలంక వెళ్ళిన తర్వాత యూనిట్ అందరికీ అక్కడ
ఆశ్రయం ఇస్తారు. ఎవరన్నా మన విలేజ్కి నాటకాల వాళ్ళు హరికథ వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళ ఇంట్లో ఆశ్రయం ఇస్తారు. ఆశ్రయం ఇచ్చినప్పుడు వాళ్ళకి గౌరవ మా ఊరు వచ్చారు కదా అని వాళ్ళ మర్యాద కోసం ఇస్తారు. అలాగా కొలంబో వెళ్ళినప్పుడు ఈయన రామస్వామి గారి ఇంట్లో ఆతిథ్యం పొందాడు. యూనిట్కి వీళ్ళకి అంటే మెయిన్ 2-3 వాళ్ళ ఇంట్లో దిగుతారు, మిగతా వాళ్ళు ఇంకొక ఇల్లు ఇస్తారు మెయిన్ ఆర్టిస్టులు. వెళ్ళిన తర్వాత రామస్వామి గారి 5 కూతుర్లో ఒక కూతురు 5-6 ఉన్నారు. ఒక కూతురు గీత. ఇక ఈయన కన్ను ఆవిడైపోయింది. ఆవిడ ఇన్ఫాచ్యుయేషన్ అంటారు కదా, లవ్ చేశాడు ఆయన గీతని. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి ఎలాగా అని. ఈయన 3 పెళ్ళిళ్ళు జరిగిన విషయం అక్కడ చెప్పల. ఆ పరిచయాల్లో నాకు మీ అమ్మాయి అంటే ఇష్టం, చేసుకుంటాను అన్నాడు. మరి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నాకు ఇంకా పెళ్లి కాలేదు అని చెప్పాడు. నమ్మాడు ఆయన. నమ్మిన తర్వాత సరే, నమ్మిన తర్వాత అక్కడే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని కొన్నాళ్ళు ఉన్న తర్వాత నేను చెన్నై వెళ్ళి వచ్చేస్తాను, తీసుకెళ్తానని చెప్పి ఇచ్చేసాడు ఆయన. చేసిన తర్వాత అక్కడ చెన్నై వచ్చాడు తప్ప ఆవిడ తీసుకురావటం లేదు. ఎక్కడ పెడతాడు మళ్ళీ ఇది ఒక 3 తర్వాత 4వ వాడిని ఏం చేయాలి. ఆ తర్వాత వాళ్ళు ప్రెషర్ ఇచ్చారు బాగా. రామస్వామి గారు ఏమనుకుంటున్నావు నువ్వు, మేము వచ్చేస్తున్నాం అక్కడికి, ఇది చేస్తున్నారని చెప్పి అప్పుడు ఏం చేశారంటే ఆవిడ తీసుకొచ్చి ఒక రెంటిల్లు తీసుకుని, అద్దెల్లు తీసుకుని గీతను అక్కడ ఆవిడ పెట్టాడు అక్కడ. ఏమండి ఈవిడ అప్పుడు పుట్టిన పిల్లలు ఏంటంటే రాధిక, నిరోష, ఈ 4 పిల్లలు పుట్టారు కదండి. 62లో పుట్టారు ఈవిడ. ఎవరు రాధిక గారు 62లో పుట్టిన తర్వాత ఇక ఈ 62లో పుట్టి ఇది అయిన తర్వాత ఈ రెంట్ తీసుకుని పెట్టిన తర్వాత ఈ ఎంఆర్ రాధా గారు ఏంటి ఇక్కడికి వచ్చాక తెలిసింది ఈయన ఒరిజినల్ స్వరూపం. ఎంఆర్ రాధా గారికి ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయినాయి, ఇక మనకు పరిస్థితి ఇంతే అని గీత గారికి అర్థమైపోయింది. కానీ షీ కాంట్ గో బ్యాక్. ఇప్పుడు ఏమి చేసేది, ఒక భర్తనే చేసుకున్న తర్వాత కొన్నాళ్ళు సంసారం చేసిన తర్వాత ఇంకేమి చేసేది ఇచ్చేదంటే మళ్ళీ కొలంబో వెళ్ళి తండ్రికి మొహం చూపించే, పైగా తండ్రికేమో 5-6 కూతుర్లు ఉన్నారు, వాళ్ళ బాధ్యతలు ఉన్నాయి అని గీత గారు ఆలోచించారు. ఒక తండ్రికి కూతురుగా నా తండ్రికి ఇంకా బాధ కలిగించకూడదు, ఆ బాధ ఏదో నేనే పడాలి అంచేత నేను ఇచ్చేసుకున్నా కాబట్టి, మోసపోయింది నేను కాబట్టి నేనే పడతానని చెప్పేసి ఆవిడ ఓర్పుగా సంసారం చేస్తుంది రాధాగారితో. సరే, 4 పాటు పెద్ద సంసారం. ఆయన ఈ పరిస్థితుల్లో బాగానే ఉన్నంతవరకు బాగానే చూసుకున్నాడు. ఈ పరిస్థితులు ఉండగా 67లో ఎంజీఆర్ గారి దగ్గరికి వెళ్ళి, 67లో ఎలక్షన్స్, డిఎంకే ఎలక్షన్స్, ఒక ఇష్యూ ప్రొడ్యూసర్ తోటి వెళ్ళి ఇష్యూ డిస్కస్ చేస్తూ ఆవేశపడి తన దగ్గర ఉన్న పిస్టల్ తీసి కాల్చి పారేశాడు ఆయన. దిస్ ఈస్ హ్యాపెన్ ఇన్ 1967. 1916లో అప్పుడు ఇదైపోయిన తర్వాత ఆయన ఇద్దరిని హాస్పిటల్లో చేర్పించిన తర్వాత ఈయన్ని విచారించిన తర్వాత 7 ఏళ్ళు శిక్ష వేశారు. ఫస్ట్ ఇద్దరు రికవర్ అయ్యారు, ఇద్దరు బతికారు. ఈయన కూడా కలుసుకున్నాడు. ఇద్దరు ఇదైన తర్వాత రికవర్ అయిన తర్వాత ఎంజీఆర్ గారు పెద్ద పట్టించుకోలేదు పాప, ఏమాట కామాట. ఎంజీఆర్ గారు సాఫ్ట్ కార్నర్లోనే ఉన్నారు ఆయన. మళ్ళీ దాన్ని ఇచ్చేయాలి, లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అన్నట్టుగానే ఆయన ఇచ్చేశారు. ఎందుకంటే ఆయన డిఎంకే ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు. అప్పుడు ఆయన ఆర్గ్యుమెంట్లో వచ్చిన ఇది ఒక డిస్కషన్, పార్టీ గురించో దేని గురించో ఆర్గ్యుమెంట్లో వచ్చిన ఆవేశంలో చేసిన పని ఇది. మనకి తెలిసిందే కదా, కోపం వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలా జరిగిన పని. సరే, ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అప్పీల్ చేసుకుంటే 5 సంవత్సరాలు తగ్గించారు శిక్ష. 5 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఈవిడ పరిస్థితి ఏంటి, చూసేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు వాళ్ళు ఆర్టిస్టులుగా ఉన్నారు, కానీ అంత శ్రద్ధ పెట్టరు కదా వీళ్ళు. ఇప్పుడు మా నాన్నగారికి భార్య అని తెలుసు వాళ్ళకి, అప్పుడప్పుడు ఏదో చెప్పారు తప్ప చంటి పిల్లలతో ఉన్నారని తెలుసు వాళ్ళకి. అంచేత ఇక అప్పటి వచ్చిన తర్వాత కొంతకాలం కష్టపడి ఈ జైల్లో ఈ పరిస్థితులు ఉండగా కొంతకాలం కొలంబో వెళ్ళింది ఈవిడ, పిల్లలు తీసుకుని పుట్టింటికి వెళ్ళి అక్కడే చదివించింది ప్రాథమిక విద్యాభ్యాసం. ఏది బిగినింగ్ ఎడ్యుకేషన్ ఉంటుంది కదా, అక్కడ కొన్నాళ్ళు కొలంబోలో చదివింది. ఆ తర్వాత ఇక తప్పదు కాబట్టి, ఇక్కడికి రావాలి కాబట్టి ఇక్కడికి వచ్చేసింది ఆవిడ. ఇక్కడికి వచ్చేసిన తర్వాత
కష్టపడి ఎవరి సాయంత్రం వీళ్ళ సాయం తీసుకుందాం, మరి వీళ్ళు ఎంఆర్ రాధా వాళ్ళు, రాధారావు వాళ్ళు కొంచెం పెద్ద మనుషులాగా ఉంటారు. వాళ్ళు తండ్రి బాధ్యతను కూడా వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళ సాయంతో లండన్ ఏదో ఎలాగైనా కూతురు చదివించాలి, మంచి బాధ్యత కల ఇచ్చేయాలని చెప్పేసి ఆవిడ లండన్ ఏదో కోర్స్, కమర్షియల్ కోర్స్ చదివితే అక్కడ చదివించడానికి వెళ్ళింది ఆవిడ. లండన్ నుంచి వచ్చిన తర్వాత 15-16 సంవత్సరాలకు అప్పుడు వయసు అమ్మాయి, ఇంకా చదువుతూ ఉందన్నమాట. లండన్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆవిడ ఏం చేసిందంటే, ఇప్పుడు ఒక ఫంక్షన్లో భారతీ రాజా గారు చూశాడు. ఇది ఇక్కడి నుంచి కనెక్షను. నేను ఇందాక సుధాకర్ గారు చెప్పానే, ఆ భారతీ కనెక్షన్ వచ్చి చూసిన తర్వాత నెక్స్ట్ డే ఇంటికి వచ్చాడు ఆయన. ఇంటికి వచ్చేసి, అమ్మ మీ అమ్మాయి నేను హీరోయిన్ చేస్తాను, నా పేరు భారతీ రాజా, ఇలా సినిమాలు తీస్తున్నాను నేను, 16 వయసులో శ్రీదేవిని పెట్టి కమలాసన్ పెట్టి, అంచేత నాకు మీ అమ్మాయి పెర్ఫెక్ట్గా నా కథకి సరిపోతుంది ఇవ్వాలంది. అబ్బే అంది ఈవిడ. ఏది రాధిక. నేను అసలు చేయను, నేను యాక్టర్ని ఏమిటి, నథింగ్ డూయింగ్, ఇంగ్లీష్లో మాట్లాడేసింది ఆవిడ. వచ్చేటప్పటికి తల్లి కూడా అంత తొందరగా ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు వాళ్ళకి ఆధారం లేదు. తండ్రి జైల్లో ఉన్నాడు, జైలు నుంచి వచ్చాడు. అప్పుడు జైలు నుంచి వచ్చేసి అనారోగ్యం పాలయ్యాడు. కిడ్నీలు ఇదైపోయి అనారోగ్యం పాలై బెడ్ మీద రెస్ట్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు ఆయనకి యాక్టివిటీ లేదు, సినిమాలు లేవు. సో ఇప్పుడు ఏదో ఒకటి వీళ్ళు చూసుకోవాల్సిందే. అంటే ఎంతకాలం అనేది ఇలా నెల పంపించు ఇలా అని వాళ్ళ దగ్గర కౌరుపు చేస్తారు వాళ్ళకి. ఈ సిచ్యువేషన్లో గీత పడిపోయింది ఆవిడ. అంటే కొంతమంది ఆధారపడాలంటే ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు తీర్చుకోవాలంటే మన ఏదో ఒక దారి వెతుక్కోవాల్సిందే. అంచేత ఈ వచ్చిన అవకాశాన్ని ఎందుకు ఇచ్చే ఒక తల్లి ఆలోచించింది. అమ్మ అప్పుడు లోపల తీసుకెళ్ళి చెప్పింది, అమ్మ ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే చాలా ఇదిగా ఉంది. ఇప్పుడు ఈ రెంట్ కట్టాలన్నా, ఈ నీ చెల్లాయిని తమ్ముళ్ళని పోషించాలన్నా కొంచెం ఆధారం కావాలి. ఏదో వెతుక్కుంటూ వచ్చింది, ఇది మనం వెళ్ళి వెతకలేదు కదా, అంచేత నువ్వు కొంచెం ట్రై చేస్తే బెటర్ అన్నట్టుగా తల్లి. అంటే ఇట్స్ క్వైట్ న్యాచురల్ కూడా, అవకాశం వచ్చినప్పుడు. లేదా ఏదంటే ఉద్యోగం చేయాలి, తను పని చేయాలి గీత గారు. అంచేత అలాగా కన్విన్స్ చేసిన తర్వాత భారతరాజ గారితో ఓకే అని చెప్పారు. ఓకే అని చెప్పిన తర్వాత అదే సుధాకర్ హీరోగా కిழக்கே పోగుం రైలు, తూర్పు వెళ్ళే రైలు అని నేను చెప్పాను ఇందాక. సుధాకర్ అది తూర్పు వెళ్ళే రైలు. అక్కడికి వెళ్ళాక యూనిట్ అంతా వేరు చేస్తున్నారు. యూనిట్ విడిపోయింది. ఎవరు హీరోయిన్ తీసుకొస్తున్నారు, భారతరాజ గారు డైరెక్టర్ గారు కొత్త హీరోయిన్ తీసుకొస్తున్నారు అని చేశారు. చూసేటప్పటికి ఈవిడ పక్కన ఉంది కానీ ఎవరు కాదు, హీరోయిన్ ఇంకా రాలేదేంటి అని చూస్తున్నారు వాళ్ళు అందరూ. యూనిట్ అంది అందరూ చూస్తుందంటే భాగ్యరాజు అడిగాడు. భాగ్యరాజు అడిగి ఏదండి హీరో, ఆయన అసోసియేట్ సినిమాలకి. ఏది సార్ హీరోయిన్ అంటే ఈఎంఐ అన్నారు. అంతే సైలెంట్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోయాడు ముందు. తర్వాత వచ్చిన తర్వాత యూనిట్ అందరూ కూడా అబ్బే అనుకున్నారు వాళ్ళు. ఆ అమ్మాయి హీరోయిన్ తెలిసిన తర్వాత భారతరాజ గారితో భాగ్యరాజు అన్నాడు, ఏంటి సార్ ఆ అమ్మాయి పని మనిషిలాగా ఉంది అన్నాడు. నీకు పని మనిషిలాగా ఉంది కానీ నా కథకు ఆ అమ్మాయి ఇది మైండ్ నాది కదా, అంచేత నువ్వు చూడు, రేపు ఆవిడ ఎంత స్టార్ అవుతుందో, నువ్వు ఆ అమ్మాయిని పని మనిషి అన్నావు కదా, రేపు చూడు అని ఆయన భారతరాజ గారు కన్విన్స్ చేశారు. ఎవరు భాగ్యరాజ గారిని. ఇంచేతంటే అంటే అసలు ఆవిడ ఆ అమ్మాయి. ఇప్పుడు పల్లెటూరు షూటింగ్ చూడటానికి వస్తారు విలేజ్ వాళ్ళు, అంత బ్లాక్గా ఉంటారు. వాళ్ళ మధ్యలో ఒక అమ్మాయిలాగా ఉంది ఈ అమ్మాయి. అంతకుముందు భారతీ రాజా గారు శ్రీదేవిని ఫిక్స్ చేశారు ఈ క్యారెక్టర్కి. శ్రీదేవిని ఫిక్స్ చేస్తే ఆవిడ కొంచెం బ్రైట్గా ఉంది, రిచ్గా ఉందని చెప్పేసి ఆయన మైండ్కి ఎక్కల. శ్రీదేవితోనే చేశాడు ఆయన అంతకుముందు 16 వయసులే ఇంట్రడక్షన్ పిక్చరు, తొలి పిక్చరు ఎవరికి, భారతరాజా గారు ఫస్ట్ డైరెక్షన్. కమల్ హాసన్, శ్రీదేవి 16 ఏళ్ళ వయసు. రాఘవేంద్ర గారు ఇక్కడ చేశారు. ఏమంటే శ్రీదేవి మరీ బ్రైట్గా కనపడుతుంది. మనకు నాటు అమ్మాయి కావాలి, నాటు పల్లెటూరు అమ్మాయి కావాలనుకుంటే ఈవిడ కనపడింది ఆవిడ. అప్పుడు పక్కాగా ఈ డార్క్ దీంట్లో ఉన్నది ఆవిడ పెర్ఫెక్ట్గా సరిపోతుంది, చిన్న జడ వేస్తే అని చెప్పేసి ఆయన గెటప్ ఊహించుకుని ఈ అమ్మాయి దగ్గరికి వచ్చాడు. ఇలాగా సుధాకర్ హీరోగా, సుధాకర్ని కూడా ఫస్ట్ హీరోగా చేశాడు ఆయన. సుధాకర్ హీరోగా, రాధకి హీరోయిన్గా కిழக்கே పోగుం రైలు చేశాడు ఆయన. అది సూపర్ డూపర్ హిట్ అయింది.
13 సెంటర్లో 100 డేస్ను, ఒక సెంటర్లోనేమో 1 year ఆడిందండి. వాళ్ళిద్దరు క్రేజీ కాంబినేషన్ అయింది. మళ్ళీ వాళ్ళతోనే రెండో పిక్చర్ కూడా చేశారు భారతీరాజా గారు. ఇక భారతీరాజా గారు తిరుగులేదు, ఇలా చేస్తున్నారు. వాళ్ళతో పాటు వీళ్ళ కాంబినేషన్ కూడా క్రేజీ కాంబినేషన్ అయింది. రాధిక సుధాకర్ క్రేజీ కాంబినేషన్ అయింది. అలాగే వరుస సినిమాలు దాదాపుగా 20 సినిమాలు చేశారండి వీళ్ళ కాంబినేషన్. వీళ్ళిద్దరికి ఏదో కనెక్షన్ ఉందని కూడా రూమర్ వచ్చింది అప్పట్లో. సుధాకర్ గారికి రాధిక గారు పెళ్లి చేసుకుంటారు అని అనిపించింది. ఆ తర్వాత వాళ్ళిద్దరు కాదనుకుని, ఎంచేతంటే ఆవిడ ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్యామిలీ ఎంఆర్ రాధా గారిది. అంటే అది ఈయన మన తెలుగు ఆయన. వీళ్ళన్నిటికీ ఎంత వాళ్ళకి ఇష్టం ఉన్నా కూడా చేసుకోలేరు. ఇన్ఫాక్చుయేషన్ కూడా ఉండొచ్చు కొంతలో కొంత. ఎంచేతంటే ఈయన బాగానే మాట్లాడతాడు కదా, ఆవిడ బాగానే మాట్లాడు. కల్చర్ ఇద్దరు చదువుకున్న వాళ్ళే. అంచేత వచ్చింది, రూమర్ వచ్చింది, కానీ జరగలే అది. ఏ కారణం వల్ల కానివ్వండి, కానీ వచ్చిన మాట వాస్తవమే. పత్రికలని, తమిళ పత్రికలని ఇది కానీ వాళ్ళిద్దరూ ఇచ్చేసుకుంటున్నారనే వార్త మాత్రం వచ్చింది. ఆ తర్వాత వచ్చిన తర్వాత అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక రాధిక వెనక్కి తిరిగి చూసుకోవాలి. ఇప్పుడు క్రాంతి కుమార్ గారు కొత్త మలుపు అనే నవల ఇచ్చేశాడు ఆయన. ఇప్పటికీ ఇక రాధిక తమిళ ఫీల్డ్లో విపరీతమైన క్రేజీ హీరోయిన్ అయింది కదా, ఇప్పుడు చేసేస్తుంది సినిమాలు. ఈయనతోటే 20 సినిమాలు చేసేసింది కదా. తర్వాత ఇక ఆర్టిస్ట్గా బ్రహ్మాండమైన పేరు వచ్చింది. ఇంకోటి చెప్పాలంటే ఒక సినిమాలో విజయకాంత్ తర్వాత వచ్చాడు ఆయన. విజయకాంత్ సూపర్ స్టార్ కదా, ఆయన కూడా సుధాకర్ హీరోగా చేసిన పిక్చర్ విలన్గా చేశాడు. అంత గొప్ప నటుడు. అప్పట్లో సుధాకర్కి అంత క్రేజ్ ఉంది. విజయకాంత్ ఫస్ట్ టైం విలన్గా చేసి ఫస్ట్ పిక్చరు. అంటే సుధాకర్ సీనియర్ విజయకాంత్ కంటే. ఇట్లాంటి హీరో సుధాకర్ అప్పట్లో. మనకి తెలుగులో చేయలేదు కానీ ఏమండి. ఆ తర్వాత విజయకాంత్తో చేసింది ఈ సినిమా రాధిక. చాలా పిక్చర్లు, ఇక పెద్ద పెద్ద పిక్చర్లన్నీ చేశారు. రాధికని తమిళ ఫీల్డ్ వదిలిపెట్టలేదు. ఈ తెలుగులోకి వచ్చేటప్పటికి మళ్ళీ క్రాంతి కుమార్ గారు కొత్త మలుపు అనే నవల కొన్నాడు. నవల కొని చిరంజీవి హీరోగా పెట్టాడు ఆయన. అప్పుడు చిరంజీవి హీరోగా, కోదండరామరెడ్డి డైరెక్షన్, క్రాంతి కుమార్ నిర్మాత. ఏమండి ఆ నవలని సినిమాగా తీస్తూ ఎవరైనా ఆలోచిస్తే ఇప్పుడు క్రేజీగా ఉన్న ఈ రాధిక, అంటే సుధాకర్ని కూడా అంతకుముందు చేశారు కదా. ఎవరంటే ఎంక్వైరీ చేస్తే రాధిక మంచి నటీమణి అని చెప్తారు కదండి. రాధికని ఎంక్వైరీ చేశారు, లేకపోతే రాధిక ఎలా వస్తుంది అంచేత ఆ సినిమాలు చూస్తే క్రాంతి కుమార్ సుధాకర్ని హీరోగా అడిగాడు ఆయన ప్రాణం ఖరీదులో. ఆ తర్వాత చాప్టర్ ఇది. ఇప్పుడు చిరంజీవి అప్పటికి ఎస్టాబ్లిష్ అయిపోయాడు తనే. అందుకని తనే మళ్ళీ ఈ సినిమాకి హీరోని చేశాడు ఆయన. తనే ఇంట్రడ్యూస్ చేసి తనే. దానికే వాసు డైరెక్షన్ ప్రాణం ఖరీదుకి. దీనికేమో కోదండరామరెడ్డి డైరెక్షన్ పెట్టాడు ఆయన. ఆ తర్వాత ఆయన డైరెక్టర్ అయ్యాడు, వేరే విషయం. అయిన తర్వాత న్యాయం కావాలి శారద జడ్జి, ఒక అన్యాయం చేయబడిన అమ్మాయి, అంటే హీరో చేత మోసగించబడ్డ ఇది జడ్జిలో, ఐ మీన్ కోర్టులో ఫైట్ చేసింది. అప్పట్లో సెన్సేషన్ అయింది. మీడియా కూడా ఇన్వాల్వ్ అయింది ఆ సినిమాలో. పెద్దవాళ్ళందరి చేత కూడా ఒపీనియన్స్ తీసుకున్నారు. అందులో దాసనారాయణరావు గారు కానివ్వండి, పత్రికా అధిపతులు కానివ్వండి, పత్రికా జర్నలిస్టులు కానివ్వండి, వాళ్ళందరూ అభిప్రాయం చేసుకుని సెన్సేషనల్ మూవ్ అయింది. ఏది న్యాయం కావాలి. అందులో శారద జడ్జి కమ్ లాయర్గా వేశారు. ఇంచేత జడ్జి పోస్ట్ నుంచి వచ్చి లాయర్గా ఒక స్త్రీ న్యాయం కోసం పోరాడే క్యారెక్టర్ లాయర్గా చేసింది ఆవిడ శారద గారు. సో ఇక దానికి తిరిగే ఉంది. ఇక న్యాయం కావాలి తర్వాత ఇక బ్రహ్మాండమైన క్రేజ్ వచ్చేసింది తెలుగులో ఈవిడికి. న్యాయం కావాలి తర్వాత ఇక వరుసగా తెలుగు సినిమాలు చేసేస్తుంది, అటు తమిళ సినిమాలు చేస్తున్నారు. తెలుగులో ఇక ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే మనకి విశ్వనాథ్ గారి స్వాతి ముత్యం చెప్పుకోవాలి, ముమ్మటితో చేసిన స్వాతి కిరణం చెప్పుకోవాలి. మెయిన్ ఈ 2 పిక్చర్స్ కాక ఇంకా చాలా పిక్చర్లు చేశారు ఆవిడ. తర్వాత రావణ బ్రహ్మలో కృష్ణరాజు గారితో రావణ బ్రహ్మ చేసింది, కృష్ణ గారితో చేసింది. తర్వాత త్రిశూలంలో చేసింది ఆవిడ, త్రిశూలంలో చేశారు.
తర్వాత ముఖ్యంగా మన చిరంజీవి గారితో చూసుకుంటే అభిలాష. చిరంజీవి గారితో అభిలాష. చిరంజీవి దొంగమోడు. తర్వాత ఇంకో విషయం ఏంటంటేనండి, అసలు తెలుగులో న్యాయం కావాలి కంటే ముందు ప్రియా రాయపరాజు గారి ప్రియా అనే చిత్రంలో బుక్ అయింది ఆవిడ, కానీ అది రెడీ కాల. ఆ తర్వాత ఇది ఫస్ట్ న్యాయం కావాలి రిలీజ్ అయింది. లేకపోతే రాయపరాజు గారు ఫస్ట్ బుక్ చేశారు రాధికని. ఓకే, అది ఒక విషయం. ఏమండి, ఇక ఈయనతోటి చిరంజీవి గారితో వరుస సినిమాలు చేస్తుంది ఆవిడ. దొంగమొగుడు, జ్వాల, గూఢాచారి #1, అందులో కూడా ప్రియాలో కూడా చిరంజీవే అప్పుడు, దాంట్లో కూడా అప్పుడు ఇలా వరుసగా 5-6 సినిమాలు చేసేసింది. తర్వాత ఇక మీరు చెప్పినట్టు అభిలాష. ఏమండి, తర్వాత శోభన్ బాబుతో జైలు పక్షి, అక్కినే నాగేశ్వరరావు గారితో కాలేజీ బుల్లోడు ప్రసాద్ గారు తీసింది. తర్వాత ఇది రాముడే రాక్షసుడు, అయితే రాముడు కాదు రాక్షసుడు, రాముడు కాదు రాక్షసుడు మా గురువు గారు తీసింది. తర్వాత కృష్ణరాజు గారితో రావణ బ్రహ్మ కూడా చేసింది. ఈయన బాలు గారితో చేసిందే గుక్క తిప్పుకోకుండా పాడతారు, కేలడి కన్మణి తమిళ్లో. ఓ పాపాలాలి కరెక్ట్, కేలడి కన్మణి తమిళ్లో. దాన్నే డబ్బింగ్ చేశారు. బాలు గారు ఊపిరి తీసుకోకుండా పాడతారు ఆయన. తర్వాత సూర్యవంశం అనే శరత్ కుమార్ తోటి చేసింది తమిళ్లో, సూర్యవంశం ద్విపాత్రాభినయం. తర్వాత ఇక్కడ వెంకటేష్ తోటి చేసింది ఓల్డ్ క్యారెక్టర్కి భారీగా రాధిక గారు చేశారు సూర్యవంశంలో. ఏమండి, తర్వాత వీళ్ళ యంగ్స్టర్స్తో చేయలేదు, ఎందుకంటే వయసు సీనియర్స్తో చేసేసింది కదా ఆవిడ. బాలకృష్ణకి తల్లిగా చేసింది ఆవిడ. వెంకటేష్తో చేసింది కానీ బాలకృష్ణకి తల్లిగా నాగార్జున వీళ్ళతో పేరుగా మాత్రం చేయలేదు ఈవిడ వయసుని బట్టి. తర్వాత శోభన్ బాబు గారితో అన్నా చెల్లెలు అనే దీంట్లో పవర్ఫుల్ లాయర్గా చేసిందండి. పవర్ఫుల్ లాయర్ ఆవిడ. అసలు పెర్ఫార్మెన్స్లో, వాయిస్లో ఇది కూడా బ్రహ్మాండమైన పేరు వచ్చింది రాధిక్ గారికి. శోభన్ బాబు హీరో అక్కడ. శోభన్ బాబుని దీంట్లో బోల్లో నిలబెట్టి ప్రశ్నించడం ఇవన్నీ చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ చేసింది రాధిక్ గారు. ఇలాగ తెలుగులో చాలా మంచి క్యారెక్టర్ చేసింది, తమిళ్లో చాలా మంచి క్యారెక్టర్లు చేశారండి ఆవిడ. అందరితోటి, విజయకాంత్ తోటి, శివాజీ గణేష్ తోటి, వాళ్ళతోటి చాలా మంచి క్యారెక్టర్లు చేశారు. శరత్ కుమార్ తోటి ఎక్కువ చేశారు. తర్వాత ఇక అదే ఈ కోదండరామరెడ్డి గారు సినిమాలు ఇచ్చారు తెలుగులో. కిరాయి రౌడీలు కూడా చిరంజీవి హీరో దీంట్లో, కోదండరామరెడ్డి గారిది. ఏమండి, ఇలా ఉంటుండగా ఆవిడ తమిళ్లో చేసేటప్పుడు ఇళమై కోళం అనే సినిమా చేసేటప్పుడు ప్రతాప్ పోతన్ హీరో. అందులో ప్రతాప్ పోతన్తో పనిచేసింది ఆవిడ అక్కడ. ప్రతాప్ పోతన్ మలయాళీ, యాక్చువల్గా మలయాళీ అయితే అక్కడ వాళ్ళిద్దరికి, ఆయన ఎడ్యుకేటెడ్ బాగా, ఆయన కూడా, ఈవిడ ఎడ్యుకేటెడ్. వీళ్ళిద్దరికీ అభిప్రాయాలు కలిసినాయి అప్పట్లో, ఆ సంవత్సరంలో అభిప్రాయాలు కలిసి ఒక డెసిషన్ తీసుకుంటారుగా, పెళ్లి చేసేసుకున్నారు. పెళ్లి చేసేసుకున్న తర్వాత తెలిసింది ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదని. ఈవిడ అభిప్రాయాలు ఆవిడకి నచ్చవు. తర్వాత ఈవిడేమో ఇండివిజువాలిటీ కోరుకుంటుంది ఆవిడ. ఏమండి, ఆయనకేమో నచ్చదు. నేను చెప్పినట్టు చేయాలంటాడు ఆయన, నువ్వు చెప్పినట్టు నేను ఎందుకు చేయాలంటాడు ఈవిడ. ఇద్దరు ఇండివిజువల్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళే. సో ఒక సమాన ప్రతిపత్త గల ఇద్దరు పెళ్లి చేసుకుంటే ఏమవుతుందో అదే జరిగింది. 6 నెలలు 7 నెలలు కాపురం చేశారు. తర్వాత డైవర్స్కి అప్లై చేశారు.